హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఏంటి అక్క ఏమో రొట్టెలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? జొన్న రొట్టెలు దోస్తులు. జొన్న రొట్టెలు తింటే మన ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. జొన్న రొట్టెల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అగో ఫైబర్ అంటుంది, ఫైబర్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? గదే దోస్తులు, జొన్న రొట్టెల్లో పీచు పదార్థము అధికంగా ఉంటుంది. అందువల్ల మన శరీరాన్ని పీచి పెట్టి రాకినట్టు మన శరీరాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, షుగర్ కంట్రోల్ చేస్తుంది, బరువును తగ్గడానికి ఉపయోగపడుతుంది, ఎముకల్లో బలాన్ని పెంచుతుంది, గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది, జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది, ఎనర్జీ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అన్నీ బాగానే చెప్తుంది. కానీ ఈ జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇగోండి ఫ్రెండ్స్, మా పిల్లలు చూడండి ఎలా తింటున్నారో. ఇలా నేను చేసే పద్ధతిలో చేస్తే ఎవరికైనా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా పాలలో వేసి వాళ్ళకి మెత్తగా నానబెట్టి ఒక్కొక్క ముద్ద వాళ్ళ నోట్లో పెడుతుంటే వాళ్ళు చూడండి ఎంత ముద్దుగా తింటున్నారో, ఎంత బాగా తింటున్నారో. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా, పిల్లలకి సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పదండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 1 కప్పు నీరు పోసి ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి నీరు బాగా సలసలా మరిగాక అందులో 1 పావు నూనెని పోసుకొని నీరు బాగా సలసలా మరగపెట్టాలి. నీరు బాగా మసిలిన తర్వాత అందులో మనం ఏ కప్పుతో నీరు తీసుకున్నామో అదే కప్పు కొలతతో మనం జొన్న పిండిని మరియు అందులో కొద్దిగా బియ్యం పిండిని కలిపి మరిగే నీటిలో పోసి బాగా కలుపుకోవాలి. అలానే కొద్దిసేపు అంతా ఒక్కొక్క స్పూను కలుపుతూ అంతా ఒకేసారి పోసి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అలానే మొత్తం మిక్సింగ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. దానిపై ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టి ఆ పిండి మొత్తం చల్లారేంత వరకు ఆ పిండిని ఉంచాలి. 10 నిమిషాల తర్వాత ఆ మూతని తీసి ఆ పిండిని ఇలా చల్లారుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం చేతితో తాకినా కూడా మనకేమీ కాదు. తర్వాత ఇక కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా పిసుక్కోవాలి. మెత్తగా పిసుకున్న తర్వాత చిన్న ముద్దలుగా మనం తినే రొట్టె సైజును బట్టి పిండిని తీసుకొని ఒక పీటపై కొద్దిగా పొడి పిండిని రొట్టెను చేతిపై తడుముతూ రొట్టెను మొత్తం ఇలా చేతితో తడుముకుంటూ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తడుముతూ ఈ రొట్టెని ఇలా తయారు చేయాలి. ఇంతే. రొట్టె తయారు చేసిన తర్వాత ఒక పెనం పెట్టి అందులో రొట్టెను కాల్చుకోవాలి. 2 సైడులు బాగా కాల్చుకోవాలి. నూనె లేకుండా మంచిగా కాల్చుకోవాలి. పెనం బాగా వేడెక్కుతున్న పెనంపై రొట్టె వేస్తే బాగా కాలుతుంది. ఇలా బాగా 2 వైపులా కాల్చుకుంటూ ఉండాలి. ఇలా 2 వైపులు బాగా కాల్చుకోవాలి. మరో పద్ధతి, ఒక పిండి ముద్దను తీసుకొని పీటపై పెట్టి చపాతీ కర్ర సహాయంతో చపాతీ చేసినట్టు చేసుకోవాలి. దీన్ని కూడా 2 వైపులా బాగా కాల్చుకుంటే మన జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. ఇక చూసారా ఫ్రెండ్స్, ఇక జొన్న రొట్టె రెడీ. ఎవరైనా తినొచ్చు. మా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.